ఈ రోజు మహాభారతంలోని 32వ అధ్యాయం. పాండవుల సంచారాల క్రమంలో గంగానది తీరాన రైబయ ఆశ్రమం దగ్గరికి చేరుకుంటారు. లోమస ఆ స్థలం ఒక కథ గురించి చెప్తారు. ఇక్కడే దశరథుడి కొడుకైన భరతుడు స్నానం ఆచరించారు. అసురుడైన వృతాన్ని అన్యాయంగా చంపడం వల్ల ఇంద్రుడు ఆయన పాపాన్ని ఈ నీళ్లలోనే శుద్ధి చేసుకున్నారు. ఈ పర్వతం దగ్గరే సనంత కుమార మరియు దేవతలకి తల్లైన అతిథి నైవేద్యం సమర్పించి కొడుకు కోసం ప్రార్థించారు. ఓ యుధిష్ఠిర, ఈ పవిత్రమైన శిఖరాన్ని అధిరోహించి నీ జీవితంలో మబ్బులాగా వచ్చిన దురదృష్టం అదృశ్యం అవుతుంది. కోపం మరియు అభిరుచి ప్రవహించే ఈ నదిలో స్నానం ఆచరించడం వల్ల తొలగిపోతాయి. లోమస ఆ పవిత్రమైన స్థలం గురించి వివరంగా చెప్పడం మొదలు పెడతారు. ఒక ఋషి కొడుకైన యవక్రీడ ఈ స్థలంలోనే వినాశనాన్ని ఎదుర్కొన్నారు. ఆయన కథని కొనసాగిస్తారు. ఈ ఆశ్రమంలో ఇద్దరు మహోన్నతమైన బ్రాహ్మణులు నివసించేవాళ్ళు. వాళ్ళ పేర్లు భరద్వాజ, రైబ్యః. వాళ్ళిద్దరు ప్రియమైన మిత్రులు. రైబ్యః ఆయన ఇద్దరు కొడుకులు పరవసు మరియు అరవసు వేదాలు నేర్చుకొని గొప్ప పండితుల్లాగా పేరు తెచ్చుకున్నారు. భరద్వాజ తనను పూర్తిగా దేవుడి ఆరాధనలో అంకితం చేసుకున్నారు. ఆయనకి యవక్రీడ అనే ఒక కొడుకు ఉన్నారు. సన్యాసిగా ఉంటున్న తన తండ్రికి రైబ్యఃకి తగ్గినంత మర్యాద బ్రాహ్మణులు వాళ్ళ తండ్రి మీద చూపించడం లేదని వాళ్ళ మీద ఈర్ష్య మరియు కోపాన్ని పెంచుకుంటారు. యవక్రీడ కష్టమైన తపస్సుని ఆచరిస్తూ ఉంటారు. ఇంద్రదేవుడి దయ కోసం ఆయన శరీరాన్ని తపస్సులతో కఠినంగా శిక్షిస్తారు. అలాగా ఇంద్రదేవుడు ఆయన ముందు ప్రత్యక్షమై ఎందుకు నీ శరీరాన్ని ఇంతలాగా బాధ పెడుతున్నావు అని అడుగుతారు. యవక్రీడ ఇలాగా అంటారు, నేను వేదాలని నేర్చుకోవాలి అని అనుకుంటున్నా. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నేర్చుకోనంత విధంగా నేను ఒక గొప్ప పండితుడిని అవ్వాలి అని కోరుకుంటున్నా. అందుకే నేను ఈ కఠినమైన తపస్సు చేస్తున్నా. ఒక గురువు దగ్గర నుంచి అన్ని వేదాలు నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అవి నేర్చుకోవడం చాలా కష్టం కూడా. అందుకనే జ్ఞానాన్ని సంపాదించడానికి తపస్సులో ఆచరిస్తున్నా. నన్ను ఆశీర్వదించండి. ఇంద్రుడు నవ్వి ఇలాగా అంటారు, ఓ బ్రాహ్మణ, నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు. ఇంటికి తిరిగి వెళ్లి సరైన గురువుతో వేదాలని నేర్చుకో. నువ్వు కఠినంగా శరీరాన్ని బాధించడం వేదాలు నేర్చుకునే దారి కాదు. మార్గం అనేది చదువు మాత్రమే. ఈ మాటలు చెప్పి ఇంద్రదేవుడు మాయమైపోతారు. కానీ భరద్వాజుడి కొడుకు ఆయన తపస్సుని విడిపించుకోరు. భయంకరమైన తపస్సులు చేయడం కొనసాగిస్తారు. ఇంద్రదేవుడు మళ్ళీ యవక్రీడ ముందు ప్రత్యక్షమై ఆయన్ని హెచ్చరిస్తారు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించడానికి తప్పు దారిని ఎంచుకున్నావు. మీ తండ్రి సహనంతో వేదాలు నేర్చుకున్నారు. అలాగే నువ్వు కూడా వెళ్ళి వేదాలని చదువు. ఈ శరీర హింసని మానుకో. యవక్రీడ ఇంద్రదేవుడు 2 సార్లు హెచ్చరించినా కూడా ఆ మాటని వినలేదు. ఆయన ఇలా ప్రకటిస్తారు, ఒకవేళ నా ప్రార్థనని గనక పట్టించుకోకపోతే నా అవయవాల్ని ఒకటి తర్వాత ఒకటి కోసుకొని అగ్నిదేవుడికి అర్పిస్తాను. అంతేగాని నేను నా తపస్సుని వదలను అని చెప్పి తపస్సుని కొనసాగిస్తాడు. అలా ఒక రోజు ఆయన కఠిన దీక్షలో ఉన్న సమయంలో గంగానది తీరాన స్నానమాచరించడానికి వెళ్తారు. అక్కడ ముసలివాడైన ఒక బ్రాహ్మణుడు ఆయన చేతి నిండా మట్టిని తీసుకొని నదిలో వేస్తా ఉంటారు. యవక్రీడ ఇలాగా అడుగుతారు, ముసలాయన నువ్వేం చేస్తున్నావు? ఆ ముసలాయన ఇలాగా అంటారు, నేను ఈ నదిలో ఒక వంతెన కట్టాలి అని అనుకుంటున్నా. అందుకే నా చేతి నిండా మట్టిని తీసుకొని ఒకసారి తర్వాత ఒకటి వేస్తా ఉన్నా. చూడు, ఇక్కడ ఒక పెద్ద మట్టి కుప్ప వచ్చింది. ప్రజలు తేలికగా ఈ నదిని దాటొచ్చు. ఈ నదిని దాటాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మంచి పనే కదా నేను చేస్తుంది, కాదా? యవక్రీడ నవ్వి ఇలాగా అంటారు, అసలు నువ్వేమి మూర్ఖుడివి? నీ చేతి నిండా మట్టి వేస్తే ఈ నది మధ్యలో ఒక ఆనకట్ట వస్తుందా? వెళ్ళి పనికొచ్చే పని ఏమైనా చేసుకో. ఆ ముసలాయన ఇలాగా అంటారు, నేను చేస్తున్న పని నువ్వు చేస్తున్న దానికంటే మూర్ఖంగా ఉందా? వేదాల్ని చదవకుండా పండితుడివి అవ్వాలి అని అనుకుంటున్న నీ పని కంటే యవక్రీడకి అర్థమవుతుంది ఆ ముసలాయన మరి ఎవరో కాదు, ఇంద్రుడు అని. ఈసారి ఇంకా వినయంగా యవక్రీడ ఇంద్రుడిని అడుగుతారు, వేదాలు నేర్చుకునే వరాన్ని ఇవ్వమని. ఇంద్రుడు యవక్రీడాన్ని ఈ మాటలతో ఆశీర్వదిస్తారు. సరే, నువ్వు కోరుకుంటున్న వరాన్ని నేను ఇస్తాను. వెళ్ళి వేదాలు చదువుకో, నువ్వు నేర్చుకుంటావు అని చెప్తారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.